ఈ రాష్ట్రంలో నడుస్తుంది రెడ్ బుక్ అనేటటువంటి బ్లడ్ బుక్ అని మరొకసారి రుజువైంది. ఈ రెడ్ బుక్ అనేటటువంటి బ్లడ్ బుక్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు రాసుకుందే రాజ్యాంగం, చేసిందే చట్టం, చెప్పేదే వేదంలాగా ఒక నియంతని ఏమాత్రం తగ్గకుండా పరిపాలన సాగిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంలో అభం శుభం తెలియనటువంటి ఒక కేసులో ఏమాత్రం సంబంధం లేకుండా ఇప్పటి వరకు ఆ చనిపోయినటువంటి వాళ్ళని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కానీ వాళ్ళ సోదరులు కానీ కనపడి చూడనటువంటి పరిస్థితి. ఎప్పుడూ వాళ్ళని కలుసుకున్న సందర్భం లేదు అని పదే పదే చెప్పారు. మర్డర్ జరిగినప్పుడు ఎస్పీ గారే సాక్షాత్తు ఇది ఆధిపత్య గొడవ, ఒకే పార్టీకి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకుల మధ్య జరిగినటువంటి గొడవ అని చాలా స్పష్టంగా చెప్పారు. మరి అలాంటి ఎస్పీ గారి స్టేట్మెంట్ మీకు కనపడట్లేదా? దాన్ని దాచేశారా? ఎస్పీ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ని తప్పైతే వారి మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? అంటే ఎలా కావాలంటే అలా ఈ పల్నాడులో ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సందర్భాలలో ఎమ్మెల్యేగా గెలిచి సేవలు అందించి బలమైనటువంటి నాయకుడిగా ఎదిగినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఉంటే కూటమి నేతల పప్పులు ఉడకవు కాబట్టి వారిని కావాలని ఇరికిచ్చేటటువంటి ప్రయత్నం. మొదటి రోజు నుంచి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కక్ష సాధింపు చర్యలే తప్ప ఎక్కడ విశ్వసనీయత కానీ, విలువలు కానీ, ఏ రకమైనటువంటి చట్టాలు కానీ వీళ్ళు చూడట్లేదు. కేవలం తెలుగుదేశం పార్టీకి చుట్టాలుగా చట్టాలు మారిపోయాయి. పోలీసు వారిని విపరీతంగా వాడేసుకుంటూ, స్వార్థానికి ఉపయోగించేసుకుంటూ, పోలీసు వారిని అడ్డం పెట్టి సొంత కుటుంబ సభ్యుల్ని కలవకుండా చేయడం అంటే ఇది దుర్మార్గం కదా. అయ్యప్ప మాల వేసుకున్నా కూడా వారి మధ్యలోనే మాలను ముగించుకొని జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏం సంబంధం ఆ కేసులో? గుద్దినటువంటి కారు మీద ఉన్నటువంటి స్టిక్కర్ ఎవరిది? జేబీఆర్ అంటే ఎవరి పేరు సూచిస్తుంది? జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారిది కాదా? తెలుగుదేశం నాయకులు వారిద్దరు అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియదా? మరి వారి మధ్యలో జరిగినటువంటి హత్యకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, పిన్నెల్లి గారికి ఏం సంబంధం? ఇది కక్ష సాధింపు చర్య అనేది క్లియర్గా కనపడుతుంది. నిజంగా కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ బలాన్ని చేకూరుస్తుంది. తప్పుడు కేసులు పెట్టి ఈ విధంగా కొట్టి, ఈ విధంగా కేసులు కట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ప్రతిసారి 18 నెలల నుంచి చట్టాలను చుట్టాలుగా మార్చుకొని ఇదే తంతు వ్యవస్థల్ని దుర్వినియోగం చేయడం, వ్యవస్థల్ని అట్టడుగు స్థాయికి దిగజారు చేయడం, ఏ రకంగా కూడా పరిపాలన సాగించకుండా ఆర్థికంగా, వ్యవసాయ రంగంలో, విద్యా రంగంలో అన్ని అట్టడుగు స్థానానికి పడవేస్తూ కేవలం కక్ష రాజకీయాలు చేస్తున్నారు. ఎస్, పిన్నెల్లి గారు న్యాయపరంగా పోరాటం చేస్తారు. ఈరోజు వారికి వచ్చినటువంటి అరెస్ట్, వారి మీద పెట్టినటువంటి కేసు తప్పుడు కేసు అని, నిరపరాధి అని తేలి కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు. ఇది పిన్నెల్లి గారి కుటుంబ సభ్యులకి, ఇక్కడ ప్రాంత ప్రజలు అందరూ గమనిస్తున్నారు. ఒక బహుమతి ఇస్తారు. రేపు రాబో రోజుల్లో పిన్నెల్లి గారిని ఇంకా పెద్ద స్థాయిలో ఇక్కడ ప్రాంత ప్రజలు చూసే విధంగా మనమందరం కూడా చూస్తాం. ఇది ఖచ్చితంగా ఒక పిరికి పంది చర్య, కూటమి ప్రభుత్వం యొక్క పిరికి పంది చర్య. సహజంగా అయితే గెలవలేరు కాబట్టి దుర్మార్గాలు చేసి, అన్యాయాలు చేసి, అక్రమ కేసులు పెట్టి అణిచివేసి, ఈ విధంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వారిని చిట్ట చివరిసారి వారు వెళ్తున్నప్పుడు కలవాలని వస్తారు కొంతమంది, జైలుకు వెళ్తున్నారు కాబట్టి ఏం కలిస్తే ఏమి కుటుంబ సభ్యులు, పని వారిని కూడా రాకుండా ఇంత దుర్మార్గం, ఇంత నియంతలాగా అక్రమంగా వాళ్ళని అరెస్ట్ చేయాలా? ఏం చేస్తున్నాం? ప్రజాస్వామిక విధంగా పోరాటం చేస్తున్నాం. తప్పేం చేశాం? ఇంత కక్ష, ఇంత ద్వేషమా? ఇది నిజంగా సిగ్గుచేటు ప్రభుత్వానికే. ఇలాంటి విధానాలు మారాలా. బ్లడ్ బుక్ అనేటటువంటి రెడ్ బుక్ ఇది ఖచ్చితంగా రక్తపాతాన్ని సృష్టిస్తుంది, అన్యాయంగా నేరస్తులుగా చిత్రీకరిస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జైళ్లన్నిటిలో ఏ మాత్రం సంబంధం లేనటువంటి వారితోటి నింపివేస్తుంది. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ తీరు మారాలి. థ్యాంక్ యూ. మేము ప్రస్తుతం అంటే చంద్రశేఖర్ గారు స్థానిక ఎర్రగొండపాలెం శాసనసభ్యులు, అదేవిధంగా సుధీర్ భార్గవరెడ్డి గారు సత్తెనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త. మేము ఇప్పుడు ఉన్నది
నిషేధిత ప్రాంతం కాదు. ఇది మాచర్లకు చెందినటువంటి కోర్టు ముందు రోడ్లో ఉన్నాం. అంటే ప్రస్తుతం ఈ వాతావరణం ఎలా ఉందయ్యా అంటే మాచర్లలో కర్ఫ్యూ పెట్టినట్లు, లేకుంటే మాచర్ల వరకే లోకల్గా ఏమన్నా కోవిడ్ వచ్చిందేమని నిషేధిత ప్రాంతంగా దీన్ని ప్రకటించినట్లు ఇక్కడ ఎవరిని చేరనివ్వడలేదు. ఒక్కసారి మీరు ఆ కోర్టు పక్కకి కెమెరా తిప్పి చూస్తే మానవ మాత్రుని ప్రాంతానికి రావనీయడం లేదు. ఇది ప్రధానమైనటువంటి రహదారి. అంటే దాచేపల్లి నుంచి మరి మాచర్ల రావడానికి ప్రధానమైనటువంటి రహదారి. ఈ రహదారిన వికలాంగుల వాహనాన్ని కూడా పోనిచ్చే పరిస్థితి లేదు. ఎందుకు ఈ పరిస్థితి అంటే ఇది ఒక సామాన్యమైనటువంటి తప్పుడు కేసు. సరే, అనేక మంది మీద అనేక రకాల తప్పుడు కేసులు ఆరోపించబడతాయి. వారిని సరైన సమయంలో పోలీసు వారు రిమాండ్కి తీసుకుంటారు. అది వాళ్ళ ప్రొసీజరే. ఇంతకుముందు ఒకసారి రిమాండ్కి తీసుకోవడం, తిరిగి మళ్ళా సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం, మళ్ళా సుప్రీంకోర్టు కొన్ని విచారణలు చేయాలని పోలీసు వారు ఏదో అడ్డదిడ్డంగా పెట్టడం, ప్రభుత్వాన్ని ఉపయోగించి తిరిగి మళ్ళా కస్టడీలోకి తీసుకోవాలని కోర్టు వారు ఆదేశించడం. అదేవిధంగా మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వారి సోదరులు కోర్టుకు లొంగిపోవాలని ఈరోజు వారు నిర్ణయించుకుంటే, చిరకాల మిత్రులైనటువంటి, అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 4 సార్లు శాసనసభ్యులు చేసినటువంటి రామకృష్ణారెడ్డి గారిని కలుద్దామని మేము ఇక్కడికి వస్తే ఇది నిషేధిత పరంగా ప్రకటించబడింది. ఇది ఈ కోర్టు సామాన్యంగా అనేక మంది ముద్దాయిలు వస్తూ ఉంటారు, అనేక రిమాండ్లు జరుగుతూ ఉంటాయి, అనేక మంది శిక్షలు పడుతూ ఉంటాయి. ఈ రిమాండ్ తీసుకోవటం అనేది ఇది సామాన్యమైన. ఆయన వచ్చి కోర్టుకు లొంగిపోతే ఎందుకు మీరు ఇంత చేస్తూ ఉన్నారు అంటే వారింటి చుట్టూ మొత్తం నిన్నటి నుంచి బందీ చేశారు. వారి బంధువులు రానివ్వట్లేదు, పనివారిని రానివ్వడం లేదు. అదేవిధంగా శ్యామల మా మహిళా లీడర్, ఆమె వస్తే ఆమె భర్తను అరెస్ట్ చేసిన ఆమెని హౌస్ అరెస్ట్ చేశారు. బైరెడ్డి మరి రెడ్డి వస్తే అతన్ని కూడా ఇంట్లో నుంచి కదలకుండా చేశారు. చంద్రశేఖర్ గారు, మేము భార్గవ్ రెడ్డి గారు అతి కష్టం మీద నడుచుకుంటూ కిలోమీటర్లు ఇక్కడ దాకా వచ్చాం. అంటే ఎందుకు ఈ పరిస్థితి ఉందా అంటే ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం భయపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు రోడ్లన్నీ బందీ చేసి, ఇళ్లన్నీ బందీ చేసి, జనం రాకుండా నిషేధాజ్ఞలు ఎలా అమలుపరుస్తున్నారో అదేవిధంగా కేవలం అంటే ఒక శాసనసభ్యుడు చేసి కనీసం మంత్రి కూడా చేయలేదు. అలాంటి నాయకుడిని కట్టడి చేయడానికి మీరు ఇదంతా మాచర్లో చేస్తున్నారంటే మీకు ఇప్పటికే తెలుసు ప్రజా వెల్లువ మీకు వ్యతిరేకంగా ఉంది. పిన్నెల్లి సోదరులు ఈ దారుణం చేయలేదని, దీనిలో ముద్దాయిలు కాదని ప్రజలందరికీ తెలుసు. ఉవ్వెత్తున తరంగంలాగా ప్రజలు వచ్చి ఈ పోలీసు వారిని అడ్డుకుంటారని, పోలీసు వారి మీదకి వస్తారని, అన్యాయమైన అరుస్తారని, ఒక ఉద్యమం చేస్తారని మీకు ముందే తెలుసు కనుక ఈ ఉక్కు పాదాలతో చాంచాలనుకునేటువంటి విషయం మరెంతో కాలం సాగదు. మరి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 19 మంది ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి సమన్వయకర్తలు ఇక్కడికి రావాలనుకుంటే అటు ఎర్రగొండపాలెం నుంచి చంద్రశేఖర్ గారు రాగలిగారు, భార్గవ రెడ్డి గారు రాగలిగారు, నేను అతి కష్టం మీద ఇక్కడ చేరుకోవడం జరిగింది. అందరినీ ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసి గుంటూరులో కొంతమందిని, అదేవిధంగా తెనాల్లో ఎక్కడికంటే అక్కడ బాపట్లో ఎక్కడికక్కడ మాజీ మంత్రులు మరి సమన్వయకర్తల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేసి మరి ఈ నిషేధాజ్ఞలు అనఫీషియల్ గా ఉండేటువంటి ఈ నిషేధాజ్ఞలు మరి కోర్టు ప్రాంగణం చుట్టూ కూడా ఏర్పరచడం ఏమాత్రం ప్రజాస్వామ్యం కాదు. ఇది మానవ హక్కులు ఉల్లంఘించడం తప్ప మరొకటి కాదని తెలియజేస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి రాబోతారనేది నిన్న జరిగినటువంటి మెడికల్ కాలేజీల ఉద్యమం ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉంటే ఇవాళ మాచర్లలో మనకు ఒక శాంప్లింగ్ లాగా ఒక మాజీ శాసనసభ్యుడు సరెండర్ అవడానికి వస్తే ఇంత నిషేధాజ్ఞల్లో అనఫీషియల్ గా అమలుపరుస్తున్నారంటే రాబోయే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవతారనడానికి అంతకంటే నిదర్శనం లేదు. సామాన్యుడు కూడా రోడ్లు తిరక్కోకుండా చేసే ఈ పరిస్థితులు మరెంతో కాలం కొనసాగమని, పూర్తిగా ఈ కూటమి అధికారంలో ఉండడం కూడా అనుమానాస్పదంగా ఉందని ఈ రోజు మాచర్లలో చూస్తే నాకు అనిపిస్తా ఉంది. నాకు నోటీస్ అయితే ఏమి ఇవ్వలేదండి. మీరు పొన్నూరు నుంచి వస్తూ ఉన్నారు కదా, ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయి, ఎంతమంది తప్పించుకొచ్చారు? పొన్నూరు నుంచి ఒక 2 చెక్ పోస్టులు తప్పుకోగలిగానండి. అక్కడ నుంచి కార్లు ఆపేస్తా ఉంటే నేను దిగి ఆర్టీసీ బస్సు వెనక సీట్లో ఎక్కి పడుకుని ఇక్కడ దాకా చేరడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో కనీసం ఆర్టీసీ బస్సుని, అది తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సు కనుక తనిఖీ తక్కువగా ఉందేమో, ఎవరైనా తెల్ల చొక్కా వేసుకుంటే ఆపేయడం, దింపేయడం, ఇదే పరిస్థితి జరుగుతూ ఉంది. మరి రామకృష్ణారెడ్డితో నాకు చిరకాలంగా ఉన్నటువంటి మిత్రత్వం మేరకు
మరి ఇక్కడ దాకా వచ్చే పరిస్థితి ఉందేమో, భగవంతుడు కల్పించాడు అనే విధంగా నిషేధాజ్ఞలు మరి అమలు పరుచున్న విధంగా ఉన్నప్పటికీ కూడా నేను ఇక్కడికి చేరడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ ధర్మం న్యాయం గెలుస్తాయి. ఈ రోజున వారు జైలుకి వెళ్ళినా కడిగిన ముచ్చెమెల్లే న్యాయం వారి పక్షాన ఉంటుందనటంలో ఇక్కడ ఉండేటువంటి వాతావరణం మాకు సూచిస్తూ ఉందని నేను తెలియజేస్తాను. ఇది చాలా దుర్మార్గం. మా నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద అక్రమ కేసులు బనాయించి ఈ రకంగా జైలుకి తీసుకెళ్ళడం అనేది చాలా దుర్మార్గం. కేవలం టీడీపీ వాళ్ళ గ్రూప్ తగాదాల్లో వాళ్ళ కొట్లాటలో చనిపోయిన వ్యక్తి మీద కేసులు పెట్టాల్సింది పోయి మా పార్టీ నాయకుడైనటువంటి మా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద అత్యాయత్నం కేసు పెట్టి ఈరోజు జైలుకు పంపించడం జరిగింది. కనీసం ఈ టీడీపీ పార్టీ వారు కోర్టులు కూడా మేనేజ్ చేసే పరిస్థితి వచ్చింది. అలాగనే ఈరోజు చూస్తున్నాం మా నాయకుడిని కలిసేదానికి మిగతా నాయకులందరూ కూడా వచ్చి సంఘీభావం తెలపడానికి కూడా ప్రయత్నిస్తే కనీసం ఆయన కలవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా పూర్తిగా ఏదో స్థాయిలో బారికేడ్లు పెట్టి ఎలాంటి వ్యక్తులు కూడా కలవకుండా ఈరోజు ఇంత దుర్మార్గమైన చర్యకు పాల్పడుతున్నటువంటి యొక్క పోలీసు వారు ఈ ప్రభుత్వం వారు చాలా దారుణం. కాబట్టి ప్రజలందరూ తెలుసుకోవాలి. ఈ రకంగా అక్రమ కేసులు బనాయిస్తూ పోతే రాబోయే రోజుల్లో ఏమవుతుందో కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు చేస్తారు, భవిష్యత్తులో వచ్చేది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఎంత ఇబ్బందులు పడాలో తెలుసుకోవాలి. కాబట్టి ఈ ప్రజలు ఆ టీడీపీ నాయకులందరూ కూడా తెలుసుకొని ఇలాంటి విషయాలు మరలా పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంది. పోలీసు వారికి కూడా ఒకటే చెప్తున్నాం, రోజులు ఎప్పుడు ఈ రకంగా ఉండవు. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మా పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చినప్పుడు ఈ చేసినటువంటి చర్యలన్నింటినీ కూడా ఎంక్వైరీ చేయించి ఖచ్చితంగా అధికారులందరికీ కూడా ఖచ్చితంగా పనిష్మెంట్ జరిగే పరిస్థితి కూడా వస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మరీ కీలకంగా సంబంధం లేని కేసులో ఆయన్ని ఇరికించి ఆయన మీద లేనిపోని అబద్ధాలతో కేసు సృష్టించి దాన్ని ఇక్కడ లోకల్ కోర్టులో హైకోర్టులో వాళ్ళ పవర్ ఉపయోగించి ఆ బెయిల్ రద్దు చేయడం జరిగింది. మొన్న సుప్రీంకోర్టు కూడా వాళ్ళ పవర్ని ఉపయోగించుకొని బెయిల్ రద్దు చేశారు. ఈరోజు ఆయన కోర్టుకి లొంగిపోతుంటే దానికి మరీ ఎంతగా ఈ రెడ్ బుక్ రాజ్యం వాళ్ళు ఎలాగా చేస్తారంటే ఊళ్ళో ఎవరిని ఇళ్ల నుంచి బయటికి రానివ్వట్లేదు, ఆయనకి సపోర్ట్గా వస్తారన్నా రానివ్వట్లేదు. పల్నాడు డిస్టిక్ మొత్తం మీద ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరికి ఇళ్ళకి నోటీసులు ఇచ్చారు, హౌస్ అరెస్ట్ చేశారు. అది అంతా ఒక ఎత్తైతే కనీసం వాళ్ళ పిన్నెల్లి రామకృష్ణ గారి వాళ్ళ పెద్దమ్మని వాళ్ళ బాబాయిల్ని వాళ్ళ సిస్టర్లని కూడా రానియకుండా ఇంటి చుట్టూ బ్యారికేడ్స్ పెట్టి వాళ్ళని కట్టుదిట్టం చేశారు. మరి ఇది కక్ష సాధింపు కాకుండా ఇంకా వేరే ఉదాహరణ ఉందా దీనికన్నా? ఎంతగా చేస్తున్నారంటే ఇది కేవలం రెడ్ బుక్ రాజ్యాంగమే. అందులో వాళ్ళని ఈ పిన్నెల బ్రదర్స్ ఉంటే ఈ పల్నాడులో వాళ్ళు ఏం చేయలేరని వాళ్ళకి తెలిసి ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరి మీద లేనిపోని ఎన్నో కేసులు పెట్టారు. కానీ మీకు అందరికీ ఒకటే చెప్తాను, పిన్నెల రామకృష్ణ గారు కానీ వెంకటరామరెడ్డి గారు కానీ ఈ కేసులకి భయపడేవాళ్ళు కాదు, దేనికి లొంగరు. ఇవన్నీ వాళ్ళు ఎప్పుడో చూసినాయే. ఖచ్చితంగా న్యాయం అనేది ఎట్లయినా సరే మళ్ళీ బయటికి వస్తుంది, నిజం బయటికి వస్తుంది. ఆ రోజున మళ్ళీ మన పల్నాడు పుల్లాగా ఇద్దరు బయటకు వస్తారు. మళ్ళీ పల్నాడులో పిన్నెల రామకృష్ణ మరియు వాళ్ళ తమ్ముడు పిన్నెల వెంకటరామరెడ్డి గారు ఇద్దరు చట్టాన్ని ఎదురుగా బయటకు వచ్చి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మన మాచల్లో ఖచ్చితంగా 40-50 వేల ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలుపుతారు. వాళ్ళ పడ్డ కష్టాలకి జనాలు చూస్తూనే ఉన్నారు, వాళ్ళని పెట్టే వేధింపుల్ని జనాలు గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా జనాల నుంచి ఈ వ్యతిరేకం కనిపిస్తుంది. ఈరోజు కూడా ఎక్కడెక్కడి రాష్ట్రంలో ఉన్న పోలీసు సిబ్బంది మొత్తానికి దింపి షాపులు మోపించి ఇళ్లలో నుంచి ప్రతి ఇంట్లోకి ఇళ్లలో తాళా వేసి ఇళ్ల నుంచి బయట రాకుండా వచ్చే వాళ్ళని కూడా ఇంటి బయట నుంచొని తాళా వేసి ఆపుతున్నారు. ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి వచ్చిన దూరం నుంచి వచ్చి చూడటానికి వచ్చిన వాళ్ళని కూడా మన శ్యామల గారండి కనీసం ఒక ఇంట్లో నుంచి బయట రాకుండా ఇంట్లో పెట్టి వాళ్ళని తాళా వేసి పెట్టారు. వాళ్ళ హస్బెండ్ని తీసుకెళ్లి స్టేషన్లో పెట్టారు. మరియు
మన బైరెడ్డి సిద్ధారెడ్డి గారిని ఎలా మరీ ఘోరంగా కనీసం కారు దగ్గరికి వస్తానన్నా రానియకుండా అందరు కలిసి అడ్డుకున్నారు. ఈ రకంగా వాళ్ళు ఎంతకాలం చేస్తారో చూస్తాం. అది ఈరోజు ఇక్కడ చేశారు. రాష్ట్రం మొత్తం చేయడారు కాదు, రాష్ట్రం మొత్తం ఉన్న మన పల్నాడులో ఉన్న పోలీస్ ఫోర్స్ మొత్తంగా దింపారు. రేపు మనం చూసాం, మన రాష్ట్ర పోయినసారి జగన్ వచ్చినప్పుడు జనాలు ఏ విధంగా వచ్చారో ఆ రోజులు మళ్ళీ వస్తాయి. మళ్ళీ మనకి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఒక రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా జనాల నుంచి వచ్చే ఈ రెవల్యూషన్, రాబోయే రెవల్యూషన్ ఎంతో కాలం పట్టదది. రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ ఖచ్చితంగా జవాబు ఇస్తాం. మన పిన్నెల రామకృష్ణారెడ్డికి వాళ్ళ తమ్ముడు అయిన పిన్నెల వెంకటరామరెడ్డి గారికి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ తరఫున సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. మా పార్టీ తరఫున మేమందరం అన్నదమ్ములు ఇద్దరికి మేము పార్టీ తరఫున ఎప్పుడు వాళ్ళ వెనకే ఉంటాము, వాళ్ళకి సపోర్ట్గా నిలుస్తాం. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తూ ఉన్నారు, పోలీసు సిబ్బంది ఎంతగా ఇబ్బంది పడుతుందో ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు.